అన్ని గుండె నొప్పులు గ్యాస్ రిలేటెడ్ కాదు, ఛాతీ నొప్పి గుండె సంబంధితం కూడా ఉంటుంది. నేను డాక్టర్ మంజుల, కార్డియాలజిస్ట్, లోహిత సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సిద్దిపేటలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు వచ్చింది హార్ట్ డిసీజ్ గురించి మాట్లాడటానికి. గుండె జబ్బు లక్షణాలు ఛాతీ నొప్పి ఉండడం, చెమటలు పట్టడం, ఆయాసం రావడం, కళ్ళు తిరగడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇవి గుండె జబ్బు లక్షణాలు. ఇవి ఉన్నప్పుడు మనం ఇమీడియట్ గా ఈసీజీ, 2D ఎకో, TMT ప్లస్ యాంజియోగ్రామ్ అవసరాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. మనం గుండె జబ్బుని గుర్తించడం, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ చేయడం మెయిన్ ట్రీట్మెంట్ భాగము. మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ లో ఏం చేయాలంటే మనం ఫ్యాటీ డైట్ తీసుకోకుండా కొలెస్ట్రాల్ తగ్గించుకోగలుగుతాము. లో సోడియం డైట్ తీసుకోవాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి, అంటే 45 minutes బ్రిస్క్ వాకింగ్, జాగింగ్, రన్నింగ్ చేయాలి. 5 days per week చేయాలి. మనం సౌండ్ స్లీప్ ఉండాలి, అంటే కనీసం రోజుకి 7 గంటలు డిస్టర్బెన్స్ లేని స్లీప్, నిద్ర ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముందస్తుగా అంటే 30-40 years వచ్చిన వాళ్ళు ముందస్తుగా ఎవాల్యుయేషన్, అంటే హెల్త్ చెకప్స్ చేసుకోవడం వల్ల మనం ప్రాణాంతకమైన హార్ట్ అటాక్ నుంచి బయటపడే అవకాశం ఉన్నది. బీపీ, షుగర్లు మనకు 30-40 years దాటాక వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. మనం బీపీ వల్ల, షుగర్ వల్ల మనకి ఏ రకమైన నొప్పి, బాధ ఉండదు కాబట్టి చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. బట్ ఈ బీపీ అనేది గ్రాడ్యువల్ గా పెరగడం వల్ల మన వైటల్ ఆర్గాన్, అంటే కిడ్నీ, బ్రెయిన్, హార్ట్, కళ్ళు, ఇవన్నీ దెబ్బతిని ప్రాణాపాయానికి దారితీయవచ్చు. అందుకని ప్రతి ఒక్కరూ 40-40 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోవడం చాలా అవసరం. ఛాతీలో నొప్పిని, గ్యాస్ అని నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్ గా హాస్పిటల్కి వచ్చి మనం ఈసీజీ, ఎకో, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ చేసుకొని యాంజియోగ్రామ్ అవసరాన్ని బట్టి చేసుకుంటే యాంజియోగ్రామ్ లో మన గుండె రక్తనాళాల్లో బ్లాకులు తెలుస్తాయి. 60% కంటే తక్కువ ఉన్న బ్లాకులు మెడికల్ మేనేజ్మెంట్, అంటే మందుల ద్వారానే నయం చేయవచ్చు. 70 కంటే ఎక్కువ ఉన్న బ్లాకులు మనం స్టెంట్ వేయడం ద్వారా ప్రాణాంతకమైన హార్ట్ అటాక్ నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ.